బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ పై కేటీఆర్ పంచలేశారు. అవును, నెలలోని కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైందన్నారు కేటీఆర్. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు అని అన్నారు కేటీఆర్. వరంగల్ లోక్సభ స్థానంలో వరుసగా 2 సార్లు గెలిచామన్నారు ఆయన. మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు మాత్రమే ఇవ్వలేదన్న కేటీఆర్. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ 6 గ్యారంటీలు మాత్రమే ఇవ్వలేదు, 420 హామీలు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొన్ని హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా జిల్లాలను రద్దు చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్నారు కేటీఆర్. అవగాహన లేకుండా ముఖ్యమంత్రి జిల్లాలు రద్దు చేస్తామంటున్నారన్న ఆ అంశానికి సంబంధించి కేటీఆర్ ప్రస్తావనకి తీసుకొచ్చారు. అంశాన్ని ప్రస్తావించారు. అక్రమ కేసులకు భయపడేది లేదు అన్నారు ఆయన. ఇంకా ఏమన్నారు ఒకసారి మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అనేది చెప్పుకోవాలి. ఏంటి ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశారు కేటీఆర్? కేటీఆర్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయినటువంటి వరంగల్ ఉమ్మడి పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గ సన్నాహక సమావేశం చాలా సుదీర్ఘంగా జరుగుతోంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా కంటిన్యూ కొనసాగుతోంది. ఇంకా కూడా వాడివేడి చర్చలతో వీరికి సమాధానాలు తీసుకుంటూ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఈ సమావేశం కొనసాగుతోంది. మొన్న జరిగినటువంటి ఓటమికి సంబంధించిన విశ్లేషణ చేసుకుంటూనే ఇక్కడ స్థానికంగా వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి వరంగల్ ఉమ్మడి పార్లమెంట్ జిల్లా నుంచి వచ్చినటువంటి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకుల సూచనలు, సలహాలు, వారు చెప్పినటువంటి అన్ని విషయాలను వింటూనే వారు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక కీలకమైన సూచనలు చేశారు కేటీఆర్. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించాలి వరంగల్ పార్లమెంట్ నుంచి. ఎందుకంటే 2 టర్మ్స్ గెలవడం జరిగింది. తెలంగాణ కోసం కష్టపడ్డది కేసీఆర్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కాబట్టి ఆ క్లెయిమ్ చేసుకునేటువంటిది పూర్తిగా అధికారం బీఆర్ఎస్ పార్టీకే ఉంది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా మొదలై అధికారంలో 2 సార్లు అధికారం చేపట్టినటువంటి పార్టీ. ఈసారి జరిగినటువంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలతో బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది, అధికారానికి దూరం కావడం జరిగింది. అదే విషయాన్ని ప్రజల తరఫు నుంచి పోరాడదాం, గట్టిగా నిలదీసే ప్రయత్నం చేద్దాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నెల రోజుల్లోనే గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత పెరిగింది, అది కనిపిస్తూ ఉంది. త్వరలోనే మరింత వ్యతిరేకత పెరుగుతుంది, ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆయన చెప్తూనే వీరందరికీ దిశానిర్దేశం చేశారు. అయితే ఇక్కడితోనే కాకుండా కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. కొద్దిమందిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కొద్దిమందిని హత్య చేస్తూ ఉన్నారు, కొద్దిమంది పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది. లీగల్ సెల్ ద్వారా పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. వారి తరఫున కొట్లాడదాం, మీ తరఫున పార్టీ నిలుస్తుంది అంటూ కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పసునూరి దయాకర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలిపించుకునే ప్రయత్నం చేయండి. అసెంబ్లీలో జరిగినటువంటి నష్టం పార్లమెంట్లో జరగకుండా అందరూ కలిసికట్టుగా వరంగల్లో పార్లమెంట్ నియోజకవర్గం పైన పనిచేయాలి అనేటువంటి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పేటెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి మాట్లాడాల్సిన పేటెంట్ ఒక పొలిటికల్ పార్టీ తీసుకుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది, అది మీరు ప్రజలకు వివరించండి. మిగతా 2 పార్టీలు కూడా జాతీయ పార్టీలు, ఢిల్లీ పార్టీలు అనేటువంటిది ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం రాష్ట్రం ఢిల్లీ కంట్రోల్లోకి వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఢిల్లీ నేతల కంట్రోల్లో ఉన్నారు, అది వివరించండి. మొన్నటి వరకు తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఇష్టాయిష్టాలను బట్టి ఇక్కడ నిర్ణయాలు ఉండేది, కానీ ఇప్పటి నుంచి ఢిల్లీ నుంచి ఏం చెప్తే అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది. అది ప్రజలకు వివరించిన తర్వాత ఎన్నికల్లో వెళ్ళాలంటూ వీరందరికీ దిశానిర్దేశం చేశారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీల అమలు విషయంలో సిద్ధంగా ఉండడం అంతా కూడా 420 హామీలు, కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఆల్రెడీ ప్రారంభమైందంటూ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రైట్, అంటే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఏంటి అక్కడ కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావించాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా? ఎందుకంటే ఆయన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఏదైతే దాదాపు 500 నుంచి 600కు పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీడీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు వీరంతా హాజరయ్యారు. సో దీంట్లో
కేటీఆర్ రోజువారీగా బీఆర్ఎస్ సంబంధించిన పార్లమెంటరీ సమావేశాలు ఏవైతున్నాయో అందరినీ మోటివేట్ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి విషయంలో క్షేత్రస్థాయి నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. పార్టీకి అండగా ఉంటుంది కార్యకర్తలకు నాయకులకు అనేటువంటిది చెప్పాలంటూనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీరియస్గా ఫైట్ చేయాలి అనేటువంటిది కేటీఆర్ వీరందరికీ సూచించే ప్రయత్నం చేశారు. సో రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈరోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరగడంతో వీరందరికీ కేటీఆర్ దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా చాలా స్పీడ్గా పనిచేయాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకోకుండా పార్లమెంటులో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు పనిచేయాలంటూ సూచించారు. అయితే రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ పై కేటీఆర్ పంచలేశారని చెప్పుకోవాలి. నెలలోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైందని చెప్పి కేటీఆర్ అన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.